ఇవన్నీ ఒక ఎత్తు సార్. మిమ్మల్ని డాక్టర్, యాక్టర్ అయ్యారు, ఇవన్నీ అయ్యారు. వీటిలన్నిటి మధ్యలోంచి ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్, ప్రతి ఒక్కరికి ఒక ఒక టైటిల్ ఉంటుంది. బట్ టిల్ డేట్ ఇప్పటికీ అది అలా ఉంది, ది యాంగ్రీ యంగ్ మ్యాన్. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు సరదాగా ఇలా గెడ్డానికి వేసినట్టే, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ కి మన టైటిల్స్ ఇవ్వాలి, పాప ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి మా షోలో మా గెడ్డం గ్యాంగ్ కెప్టెన్ గా రాజశేఖర్ గారు మనం కొన్ని టైటిల్స్ ఇద్దాం హీరోయిన్స్ కి. అది వేరే. ఓకే, యా, హియర్ వి గో. చబ్బీ బ్యూటీ. చబ్బీ బ్యూటీ అని పడి హీరోయిన్ పేరు పడాలి. చార్మి. చబ్బీ బ్యూటీ చార్మి అంటున్నారు రాజశేఖర్ గారు. సూపర్ టైటిల్, యా, వండర్ఫుల్. అంటే ఎందుకు మామూలుగా పర్టికులర్ రీజన్? Because she is chubby. She's chubby and very sweet, very sweet, cute. She's chubby, cute and sweet and beauty. So Charmi gariki chubby beauty ante. Yeah. Very good. Next one. All star heroine. అంటే అందర్ స్టార్స్ తో వర్క్ చేసే హీరోయిన్ లాగా. సో ఆవిడ పేరు పడే ముందు ఆల్ స్టార్ హీరోయిన్ అని పడి ఆవిడ పేరు పడుతుంది. అలా అది కరెక్ట్ ఉండదు. కరెక్ట్ ఉండదు. అందర్ స్టార్ ఆవిడతో యాక్ట్ చేయాలా అన్న కోరిక ఉన్న హీరోయిన్ అవ్వాలి. ఎవరు ఇప్పుడు ఎవరు ఉన్నారు? శృతి హాసన్. శృతి హాసన్, యా, ఆల్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ అని పడుతుంది టైటిల్. నెక్స్ట్ సినిమాల నుంచి మన షో చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవే వేస్తారు టైటిల్స్ వీళ్ళకి. ఏదో పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడుకుంటాం. సరదాకే కదా, అంత సరదాకి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ షో చూస్తారు, వాళ్ళు. ఓకే ఓకే. నెక్స్ట్ వన్. హాట్ క్వీన్ అంటే నయనతార. నయనతార, హాట్ క్వీన్ నయనతార. సూపర్ టైటిల్, వెరీ గుడ్. విత్ ద టోపీ, ద క్రౌన్. నెక్స్ట్ వన్. సెక్సీ లేడీ, మిరపకాయ లాంటి లేడీయా? ఇంకెవరు? అనుష్క. అనుష్క, అనుష్కకి ఇంత కాంపిటీషన్ ఉందా ఏంటి సార్? మీరు కూడా నా కాంపిటీషన్? అంత కాంపిటీషన్ సెక్సీ లేడీ అనే టైటిల్ అనుష్క గారికి రాజశేఖర్ గారు చెప్తున్నారు. వండర్ఫుల్, గుడ్ వన్. నెక్స్ట్. ఇదేంటిది? బెల్లీ స్టార్. బెల్లీ స్టార్. ఎవరు బెల్లీ స్టార్ అప్ప? అంటే మంచి ముమైత్ ఖాన్. యా, బెల్లీ స్టార్ ముమైత్ ఖాన్. సూపర్, భలే వస్తాయి సార్ పేర్లు. నేనే ఆలోచిస్తున్నాను ఆప్షన్లు. బెల్లీ స్టార్ ఎవరు రాబ్బా అని ఆలోచిస్తే ఆ గెడ్డం గ్యాంగ్ ముమైత్ ఖాన్ చేశారు. సూపర్. సో వెంటనే అది గుర్తొచ్చి చెప్పేసా. వండర్ఫుల్. And she deserves it. She deserves it, definitely. She's a wonderful dancer. A wonderful dancer. A wonderful person kuda. She can do the belly dancing also. Yeah. Last one. Traditional star. Traditional star. అంటే మీకు శారీలో చూసినప్పుడు చాలా బాగుంది అనిపించిన హీరో? అదే ఎవరని? కలర్ స్వాతి. కలర్ స్వాతి. ట్రెడిషనల్ స్టార్ కలర్ స్వాతి. కలర్స్ తీసేద్దాం. ట్రెడిషనల్ స్టార్ స్వాతి. వెరీ గుడ్, సూపర్. మనం ఇంకోటి ఏం చేద్దాం అంటే ఈసారి యాక్టివిటీ, చాలా మంది దగ్గర హలో ట్యూన్స్, కాలర్ ట్యూన్స్ ఉంటాయి. కొంతమంది పాటలు పెట్టుకుంటారు ఫోన్ లో, రైట్? సో మీరు చాలా షూటింగ్ లో చాలా మంది కలిసినప్పుడు వాళ్ళ ఫోన్ ఒక్కో పాటతో మోగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది చాలా స్పెషల్ గా పెట్టుకుందాం కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో మీకు కొన్ని ఒక పాట క్లిప్పింగ్ ఏదైనా వినిపిస్తాను. ఈ పాట ఎవరికి ఫోన్ మోగితే బాగుంటుంది అలా. ఓకే, రెడీ? ఫస్ట్ వన్. నా దారి రహదారి, అడ్డు రాకండి. ఇది రజనీకాంత్. అది ఎవరికి ఉంటే బాగుంటుందా? ఇది రజనీ గారి డైలాగు. అవును, బట్ మన తెలుగు హీరోల్లో ఎవరి హీరో ఫోన్ మోగితే నా దారి రహదారి అని ఫోన్ మోగితే? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అవును. ఎందుకు? ఆయన ఇష్టపడని ఆయన చేస్తుంటారు కదా, సెపరేట్ వే కదా. సో కానీ ఆ డైలాగ్ మీరు చెప్తే ఒకసారి విందాం. నా దారి రగదారి. నేను అది చూడలేదు అని నా ఇమిటేషనే రాదు. అందుకే సెలెక్ట్ అయ్యారు మీరు, అందుకే యాక్టింగ్ కోర్స్ సెలెక్ట్ అయ్యారు. నా దారి రహదారి అనే రింగ్ టోన్ పవన్ కళ్యాణ్ గారి ఫోన్ లో మోగితే సూపర్ ఉంటుంది అంటున్నారు రాజశేఖర్ గారు. సూపర్. నెక్స్ట్ వన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రింగ్ టోన్. ఎవరికి పెడితే బాగుంటుంది ఇది? గురువు గారు ఆలోచిస్తున్నారంటే మంచి పేరు వస్తుంది. అయ్యో భలేవారు. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే పండుగ. ఆ కంటిన్యూషన్ కూడా భలే ఉంది. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. డైలాగ్స్ అదిరిపోతాయి.
అది లాస్ట్ కంటే నాకు పెట్టుకుంటా. కుదరదలా. ఎవరికి పెట్టాలి ఇది? ఎవరైనా ఇలాంటి పనులు దిగిన వాళ్ళకి పెట్టితే బాగుంటుంది. దిగని వాళ్ళకి కూడా బాగుంటుంది. దిగని వాళ్ళకి కూడా బాగుంటుంది. బ్రహ్మానందానికి బాగుంటుంది.